ధన ప్రాప్తి కోసం ఏం చేయాలి? ధనం మిదం మూలం జగత్. అంటే మూలం జగత్తంతా కూడా ధనంతోనే నిండి ఉంది. ధనమున్న వాళ్ళకే విలువ ఉంది. నిజంగా చెప్తున్నా అండి. అంతో ఇంతో ధనం ఉండాలి. ఒకప్పుడు కాలంలో ధనం లేకున్నా చాలా గర్వంగా, చాలా ఆనందంగా, తృప్తిగా బతికేవాళ్ళు. ఇప్పుడు బతకటం లేదు. ఎందుకు అంటే ఎగతాళి ఎక్కువ. వాళ్ళని చులకన చూపు చూడటం ఎక్కువ. వాళ్ళు ఒక శుభకార్యానికి వెళ్తే వాళ్ళకు ఒక కేటగిరీ ఏర్పాటు చేస్తారు. మీరు వెనక్కి కూర్చోండి, వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళు ముందు కూర్చోవాలి. ఇలా కేటగిరీలు ఏర్పాటు చేయటం, ఇలాంటివి చేయటం వల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా ధనం సంపాదించుకోవాలి అన్న ఒక తాపత్రయం ఎక్కువగా ఉంటుంది. అంతే కదండి, బాధపడిన మనసు ఎలా ఉంటుంది అలా. అయితే ఏం చేయాలి ధనప్రాప్తి కంటే? ప్రతిరోజు అండి శ్రీ సూక్తం తప్పనిసరిగా చదవండి. చదవటం రాదు, వీడియో ప్లే చేసుకొని పుస్తకం ముందు పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసే సమయంలోనండి మీరు టిఫిన్ తిన్నాక ఖాళీగా ఉంటారు, అప్పుడు ప్రాక్టీస్ చేయండి. ఏం పర్వాలేదు. బాత్రూమ్కి వెళ్ళారు, కాళ్ళు చేతులు కడుక్కొని మొహం కడుక్కొని వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. వారం తిరిగేలోపు మీకు పుస్తకం అవసరం లే, వీడియోను ప్లే చేసిన వీడియోను అవసరం లేదు. అలా చేయండి. అలాగే ఇంట్లో పాత వస్తువులు విరిగిపోయినాయి ఉంటే శనివారం రోజున బయటపడేయండి. మీరు ఇల్లు దుమ్ములు దులుపుతున్నారా, బూజులు తీస్తున్నారా, శనివారం రోజున ఈ పనులన్నీ చేయండి. ధనప్రాప్తి ఖచ్చితంగా వస్తుందండి. నిజంగా పూజ గదిలో ఏకాక్షి కొబ్బరికాయ చిన్నది దొరుకుతుందండి పూజా మందిరంలో పెట్టుకోవటానికి, చిన్నది. ఈ ఏకాక్షి కొబ్బరికాయని తప్పకుండా పూజా మందిరంలో లక్ష్మీదేవి దగ్గర ఒక డబ్బాలో పెట్టో, ఒక పాత్రలో పెట్టండి. చాలా చాలా ధనప్రాప్తి తప్పకుండా వస్తుంది. ఇది నేను చెప్పింది విని మీరు చెయ్యండి. తప్పకుండా ధనప్రాప్తి. ఎలా వస్తుంది అని అనుకోవచ్చు. మీరు చేసే పనిలో అభివృద్ధి, అధిక లాభాలు రావటం, ఉద్యోగాలు చేస్తే ప్రమోషన్స్ రావటం, ఖర్చులు తగ్గించుకుంటూ మనం ధనాన్ని నిల్వ చేసుకునే ప్రక్రియలు తప్పకుండా మనం చేయాలండి. అలాగే లేస్తూనే కూడా ఒక పని చేయండి. లేస్తూనే 2 చేతులు బాగా రుద్దుకొని అలా కళ్ళ మీద గోరువెచ్చగా అలా పెట్టేసి డొప్పల్ని, అరచేతుల్ని రెండింటిని చూసుకోండి. నిజంగా మన అరచేతుల్లో లక్ష్మీ సరస్వతులు ఉంటారండి. ఎడమ చేతిలో లక్ష్మి, కుడి చేతిలో సరస్వతి. మరి దీనికి ఏంటిదమ్మా లక్ష్మి ఎడమ చేతిలో ఉండటం ఏంటిది అనుకుంటారు. ఎందుకు అని అంటే అండి, సరస్వతి ఉంటేనే లక్ష్మి నిలుస్తుంది. అవును, నిజం. సరస్వతి ఉంటేనే లక్ష్మి నిలుస్తుంది. సరస్వతి అంటే చదువు అంటే లెక్కలు రావటం, మ్యాథ్స్ రావటం, సంపాదించింది ఎలా ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాము, మళ్ళా నెల ఎంత ఖర్చు పెట్టకూడదు, ఎంత మనము దాచుకోవాలి, ఇవన్నీ తెలిసేది చదువు వల్లే. ఒక్క లక్ష్మి ఒక్కటే ఉందా, ఇవన్నీ తెలియక పోగొట్టుకున్న వాళ్ళని చాలామందిని చూశానండి. కాబట్టి ధనప్రాప్తి, మనకి ధనం ఎలా ప్రాప్తిస్తుందో దాన్ని నిల్వ చేసుకోవటం, నిలిచిపెట్టుకోవటం కూడా మనకి ప్రధానం అన్నమాట. మనకి ఇప్పుడు ఎక్కువగా ఆఫర్లు అండి, ఆఫర్లతో కుటుంబాలు నాశనం అవుతుంది. అక్కడ మనకు అవసరం లేకపోయినా వెళ్ళి ఆఫర్లు ఉన్నాయి, ఒకటికొకటి ఫ్రీ తెచ్చేది ఇళ్ళని నింపేస్తున్నారు. ఇంట్లో స్థలాలు ఉండట్లేదు, కబోర్డ్లు ఖాళీగా ఉండట్లేదు. ఏంటంటే 1+1 ఆఫర్లు. ఇలా ధనం అనేది నిల్వ ఉండకుండా వెళ్ళిపోతుంది. వచ్చిన ధనాన్ని నిలుపుకోవడం కూడా ధనప్రాప్తేనండి. ఈ విధంగా మీరందరూ చేసుకోవాలి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ స్వస్తి.